హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజండి వైభవలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నామండి. ఇది సామూహిక పూజ అండి. అందరం కలిసి చేసుకున్నామన్నమాట. వైభవలక్ష్మి అమ్మవారి పూజ అండి మాకు 150 మంది పైనే చేత చేపించిందండి. సామూహికంగా అందరం కూర్చొని ఈ పూజ అనేది చేశాము. ఇదండి వైభవలక్ష్మి అమ్మవారిది బుక్ అండి. వెనక వైపు తిప్పి ఆ యంత్రం కనిపించేటట్టు పెట్టుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి. ముందు కలిసం అది పెట్టుకొని ఆ కలిసం పైన కొబ్బరికాయ జాకెట్ ముక్క పెట్టుకొని ఆ కలిసం ఎదురుగా ఈ బుక్ పెట్టుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి. మా అందరి చేత సుప్రజక్క చేయించిందండి. మా అందరికీ ఈ పూజా విధానం తెలియాలి, ప్రతి ఒక్కరు ఈ పూజ చేసుకోవాలి అని ఇవన్నీ కూడా మా అక్కే ఇచ్చి చేయించిందండి. ఈ పూజ అసలు దేనికి ప్రధానం అంటే, పూజ ధనం లేని వాళ్ళు, మాకు ఇంట్లో అసలు కలిసి రావటం లేదు అన్నవాళ్ళు, మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఇంట అంతా నష్టంగానే ఉంది, ఎటు చూసినా కలిసి రావటం లేదు అన్నవాళ్ళు ఈ వైభవలక్ష్మి అమ్మవారి పూజ అనేది చేసుకుంటారు చాలా ఎక్కువగా. ఈ పూజ అనేది నియమ నిబంధనలతో చాలా ఇష్టంగా ఓపికతో చేసుకుంటే ఈ అమ్మవారు మనకి చాలా కలిసి వచ్చేటట్టు చేసిద్దంటండి. మేము కూడా ఫస్ట్ టైం చేసుకున్నాము. అంతేకాకుండా సంతానం లేదు, మాకు సంతానం కావాలి అన్న వాళ్ళు చేసుకోవచ్చు. పెళ్ళి కావటం లేదు, పెళ్ళి కాని కన్యలు ఉంటారు కదా, మాకు పెళ్ళి సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరవటం లేదు అన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, తనేనండి సుప్రజక్క వాళ్ళ హస్బెండ్, వీళ్ళేనండి ఈ మొత్తం పూజ మొత్తం చేపించింది వీళ్ళే. అమ్మవారు వైభవలక్ష్మి అమ్మవారు ఇటువైపు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి అటు ఉన్నారు, సరస్వతీదేవి ఇటు పక్కన ఉందండి. అలానే మాకు పెళ్ళి కావటం లేదు అన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్నాము అన్నవాళ్ళు, మేము బాగా చదువుకొని మంచి ర్యాంకులు ఉద్యోగం కావాలి అన్నవాళ్ళు, ఇంకా అనేక బాధలతో బాధపడుతున్న వాళ్ళు, భార్యాభర్తలకు గొడవలు అవుతున్నాయి, కలిసి రావటం లేదన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి ఈ వైభవలక్ష్మి అమ్మవారి పూజ. ఈ పూజ అనేది మనం చేసుకుంటే చాలా కలిసి వచ్చిద్దండి. ఈ పూజ శుక్రవారం రోజే చేసుకోవాలి. శుక్రవారం రోజు సాయంత్రం పూట 6-6:30 ఆ టైంలో స్టార్ట్ చేసుకోవాలండి. మేమందరం ఒక కలిసం చెంబు, ఒక కొబ్బరికాయ, ఒక 11 రూపాయలు ఇవి తీసుకెళ్ళామండి. మొత్తం సమస్తం అక్కే ఇచ్చింది. ఇదిగోండి లక్ష్మీదేవి చూడండి, అందరికీ కనిపిస్తుంది కదా. ఇటువైపు ఎడమ చేతి వైపు ఏమో వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కుడి చేతి వైపు ఏమో సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు. ఇలా మండపంలాగా కట్టించి ఇక్కడ కూర్చొని పూజ అనేది చేశారండి అక్క వాళ్ళు చేస్తూ మాకు ఈ విధంగా చేయాలి అని చూపిస్తూ మా అందరి చేత, మా 150 మంది పైనే వచ్చారండి, మా అందరి చేత కూడా చేపించింది అక్క. అలానే పూజకి సంబంధించిన A to Z సామాగ్రి మొత్తం ఇప్పుడు పసుపేంది, కుంకుమ, అక్షింతలు, తమలపాకులు, నూనె, ప్రమిదలు మొత్తం అండి అన్నీ అక్కే ఇచ్చి చేయించింది. పసుపు కొమ్ము, పసుపు తాడు, కలిసం, జాకెట్ ముక్క మొత్తం అండి అక్క. మేము ప్రతి ఒక్కళ్ళం పూలు పెట్టుకున్నాము, వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ పూలతో సహా అక్కే ఇచ్చింది. అన్నీ అక్కే చేయించిందండి. మా లాస్ట్గా వచ్చేటప్పుడు వాయినంగా కూడా అవి గాజులు అన్నీ పెట్టిస్తారు కదా, అవి కూడా ఇచ్చిందండి. సాయంత్రం భిక్ష అనేది కూడా ఏర్పాటు చేసింది మా అందరికీ. మేమందరం తినేసి వచ్చేసరికి నైట్ 11 దాటిందండి. 6:30 ఆ టైంకి స్టార్ట్ అయిన పూజ అయిపోయేసరికి, వ్రతం అన్నీ జరిగేసరికి ఆ టైం అయింది. ఇది నెక్స్ట్ డే పొంగల్ చేస్తున్నానండి ఇంట్లో. అక్కడ కలిసిన చెమ్ములో వేసిన బియ్యం కానీ, ఆ బియ్యం కలిసిన చెమ్ము కింద వేసిన బియ్యం తెచ్చుకొని ఇంట్లో పొంగల్ చేసి
ఒక 8 మందికైనా పెట్టాలి అని అన్నారు. భోజనం పెట్టుకుంటే చాలా మంచిదంట. భోజనం పెట్టలేని వాళ్ళు కనీసం పొంగల్ చేసైనా దేవుడికి పెట్టుకుంటే చాలా మంచిదన్నారు. అందుకని పొంగల్ చేసి నైవేద్యంగా పెట్టాను. ఆ పసుపు కొమ్ము కూడండి తెచ్చుకొని, ఆ కలశానికి కట్టిన పసుపు కొమ్ము తెచ్చుకొని మనం కట్టుకోవాలి. 5 రోజులు ఉంచుకొని 5 రోజుల తర్వాత తీసేయాలి. ఈ పూజా విధానం ఏంటి, ఎలా చేసుకోవాలనేది వేరొక వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. నెలకు ఒకసారైనా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదంట. కుదరలేని వాళ్ళు సంవత్సరంకి ఒకసారైనా చేసుకుంటే ఈ వైభవ లక్ష్మీదేవి పూజ చాలా మంచిదంట. ఇంతేనండి ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.